వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను పివి వర్మ. ఈరోజు మన ప్రధానంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రాజకీయ పార్టీలు కొంచెం దూకుడు పెంచినట్టుగా కనబడుతూ ఉంది. అయితే ప్రధానంగా చూస్తే తెలంగాణలో రాజకీయ ప్రతి మూడు పార్టీలు అంటే ప్రధానంగా మనం చూస్తే అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మనం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఈ మూడు పార్టీలు కూడా దూకుడు పెంచిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. క్యాడర్కు టార్గెట్ ఇచ్చి మరి నియోజకవర్గాల్లో కనిపిస్తున్న సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాము. అంతేకాకుండా సీట్లపై అంటే పార్టీలు ఒక లెక్కలతో ఒక క్లారిటీతో కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. తమదంటే తమది అంటూ, ఈసారి విజయం తమదంటే తమది అంటూ కూడా ధీమాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ప్రజలు ఎవరి నిర్ణయం, ప్రజలు ఎవరికి నిర్ణయం ఇవ్వబోతూ ఉన్నారు, ఎవరికి ఈసారి పట్టం కట్టబోతూ ఉన్నారు. తెలంగాణలో రానున్నటువంటి 5 నెలలలో ఎన్నికలు ఉండబోతే 5 నెలలు ఎన్నికలు ఉంటే ఈ 5 నెలల్లో మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ క్లియర్ కట్గా కూడా ఈ 5 నెలల గ్యాప్లోనే రాజకీయ పార్టీలలో కొంచెం వేడి మొదలైంది. సో మొన్న కర్ణాటక రిజల్ట్స్ వచ్చినాక కాంగ్రెస్లో కూడా కొంత ఉరుకులాట పెరుగుతూ ఉంది. అంటే నియోజకవర్గ స్థాయిలో కూడా కేడర్ను పెంచుకునేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంది. సో ముందుగా మనం ఈ చర్చ కొనసాగించే ముందు ఒక్కసారి ఈ ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. అత్యవసర మార్కులతో గెలుచుడు ముఖ్యం కాదు, 100 సీట్లు కొట్టి డంకా బజాయించి దేశం మొత్తం ముందు ఇగో మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది కాబట్టి హ్యాట్రిక్ కొడుతున్నాం, తప్పకుండా 100 సీట్లకు పైగా గెలిపిస్తున్నామనే ఒక కసితో, కమిట్మెంట్ తో పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద. అదేదో అత్యవసర మార్కులతో గెలుచుడు ముఖ్యం కాదు, 100 సీట్లు కొట్టి డంకా బజాయించి దేశం మొత్తం ముందు ఇగో మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది కాబట్టి హ్యాట్రిక్ కొడుతున్నాం, తప్పకుండా 100 సీట్లకు పైగా గెలిపిస్తున్నామనే ఒక కసితో, కమిట్మెంట్ తో పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పట్ల భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ ఆశీర్వాదంతో కార్యకర్తలకు కష్టార్జితంగా ఎట్టి పట్ల ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా సింగిల్ గా భారतीय जनता पार्टी అధికారంలోకి వస్తుంది. 3 कॉर्नर फाइट हुआ था, यहाँ पर भी वही होने वाले. कांग्रेस पार्टी की एब्सोल्यूट 80+ सीट्स मिलने वाले हैं. సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పేసి బండి సంజయ్ చెప్తా ఉన్నారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి 80 సీట్లలో గవర్నమెంట్ మేమే ఫామ్ చేయబోతా ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో కంప్లీట్ ఈ 5 నెలలే టార్గెటెడ్గా పార్టీలన్నీ వ్యవహరిస్తూ ఉన్నాయి. సో ఒకసారి ముందుగా మనతో పాటుగా ఈరోజు గెస్ట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నాగేష్ గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి కుమార్ యాదవ్ గారు, సో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. సో ముందుగా నాగేష్ గారితో మొదలు పెడదాం. నాగేష్ గారు, సో మన కర్ణాటక రిజల్ట్ వచ్చిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెరిగినట్టుగా తెలుస్తోంది. 80 సీట్లు గెలుస్తామన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఆ క్లారిఫికేషన్తో చెప్తా ఉన్నారు. బట్ నియోజకవర్గ స్థాయిలో పరిస్థితి లేని అంటే అక్కడ ఇంకో రెండు పార్టీలు కూడా మీకు అపోజిషన్లో పోటీ చేయబోతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లీడర్లు స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీళ్ళందరినీ కాదని 80 సీట్లు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఫస్ట్ మా టీవీ వ్యూవర్స్కి గుడ్ ఈవినింగ్ అన్నగారు మీరు అంటున్నారు చూడు పాసిబిలిటీ ఎట్లా, అపోజిషన్లో బీజేపీ కూడా ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది అంటున్నారు కదా అన్నగారు. ఈ 80+ మా పీసీసీ అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడడానికి రీజన్స్ ఉన్నాయి. అంటే ఈ రోజే మాట్లాడట్లేదు, మేము నిన్నటి కర్ణాటక ఎలక్షన్ చూసే మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు లాస్ట్ 6 months 7 months ఆర్ లాస్ట్ 9 years రూలింగ్లో, బీఆర్ఎస్ రూలింగ్లో హిస్టారికల్ ఆస్పెక్ట్ చూసి మాట్లాడాలి మనం. ఇప్పుడు బండి సంజయ్ గారు అంటున్నారు లాస్ట్ 9 yearsలో వాళ్ళు చేసింది ఏందో, తెలంగాణ సమాజానికి ఇచ్చింది ఏందో. ఇక్కడ ఏది కాళేశ్వరంలో కరప్షన్ ఉందని బీజేపీ అధికార పార్టీ హోమ్ మినిస్టర్ చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ చెప్తారు, వాళ్ళ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ చెప్తాడు. బండి సంజయ్ అన్న గారు అంటున్నారు కదా సింగిల్గా బరిలో దిగుతాము, మేము కూడా 100 సీట్లు తీసుకుంటామని. నాకు తెలిసి అది ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ బియాండ్ ఇమాజినేషన్, అది హైపోథెటికల్. అది ఇప్పుడు అన్నగారు వాళ్ళ హిస్టారికల్ చూడాలి, వాళ్ళు చేసిన పనులు ఏంది, తెలంగాణ సమాజానికి వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంది, వాళ్ళ పట్ల పేదలు ఏ వ్యూతో ఉన్నారు, మైనారిటీస్ ఏ వ్యూతో ఉన్నారు, యువత ఏ వ్యూతో ఉన్నారు, ఓల్డ్ ఏజ్ ఏ వ్యూతో ఉన్నారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ రానక ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాంటప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంది, యువతకు లీకేజ్ జరిగింది ఇక్కడ. అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీ
హామీ ఏంది, రైట్? ఇప్పుడు బిలో పవర్టీ లైన్ వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం ఎంత చేశారు, ఏం సాధించారు, ఏమి ఇచ్చారు తెలంగాణ సమాజానికి? వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వస్తారు, పిఎం మోడీ గారు వస్తారు, బండి సంజయ్ గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వస్తారు, తరుణ్ చుగ్ గారు వస్తారు, బహిరంగ సభలు పెడతారు. కానీ తెలంగాణ సమాజానికి ఇచ్చింది ఏంది? వాళ్ళు సెంట్రల్లో పవర్లో ఉన్నారు. ఎప్పుడైనా దండాగా నిలబడ్డారా, ముందు నిలబడతారా అన్న ప్రజల్లో కాన్ఫిడెన్స్ లేదు. అది వాళ్ళు మాత్రం 100 సీట్ అనడం అది హైపోథెటికల్. నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్కి వస్తే 9 years రూలింగ్లో డంకా బజాయించి చెప్తాము 100 సీట్లు కొట్టబోతున్నామని. నిజానికి ఆ 100 సీట్లు వాళ్ళు ఇన్సెక్యూర్ అవుతున్నారు, అవి రిస్క్లో ఉన్నాయి, కాపాడుకోవాలని రామన్న అంటున్నారు. ఇక్కడ మీరు తెలంగాణ ప్రజానికం చూస్తే 9 yearsలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అబద్ధ హామీలు, ఎలా అయితే బీజేపీ 2 కోట్ల జాబ్లు ఇస్తాము నేషనల్ లెవెల్లో అని అబద్ధాల హామీలు చెప్పి అధికారం చేజిక్కించుకున్నారో, నల్లధనం తీసుకొస్తాము, రైట్, జన్ ధన్ యోజనలో 15 lakhs ఇస్తామని అన్ని అబద్ధాల హామీలు చెప్పేసి చైనా ఆక్యుపై చేసుకుంది, అది ఇది చెప్పిరుగా, ప్రజానికానికి ఒప్పించిరుగా, డిమానిటైజేషన్ చేసి పేదవానికి ఇబ్బంది పెట్టిరుగా. వాళ్ళు అబద్ధాల హామీలు చేసి సెంట్రల్లో పవర్లో వచ్చారు. బీఆర్ఎస్ కూడా అదే విధంగా దళితుడు సీఎం అని 3 ఎకరాలు ఇస్తామని, రైట్, ఇవన్నీ అబద్ధాల హామీలు చెప్పి అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అధికారం చేజిక్కించుకున్న 9 years రూలింగ్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అన్నది ప్రజలకైతే తెలుసు అన్నగారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్లో మాట్లాడట్లేదు. ఇక్కడ నేను రియాలిటీ మాట్లాడుతున్నా, రియాలిటీ అండ్ క్రెడిబిలిటీ ఆన్ మై పీసీసీ. ఇప్పుడు మా పీసీసీ ఉన్నారు, మాట్లాడితే ఎక్స్ట్రీమ్ క్రెడిబిలిటీతో మాట్లాడతారు. కర్ణాటక ఎలక్షన్ ముందు ఆర్టీవీ అనే ఇంటర్వ్యూలో మీరు చూడండి, అధికారంలో వస్తాము 125 to 136 సీట్స్ కొడదామని ఎగ్జాక్ట్గా అదే నెంబర్ దిగింది ఆడ. ఇప్పుడు మా పీసీసీ అంటున్నారు 80+ సీట్లు మేము కష్టపడితే డెఫినెట్గా కొట్టేస్తామని. మేము కష్టపడుతున్నాము. ఇప్పుడు లాస్ట్ 9 yearsలో సింగిల్ మ్యాన్గా ఒక్కడే పోరాడుతున్నారు కేసీఆర్తో, బీఆర్ఎస్ పార్టీతో, అది రేవంత్ రెడ్డియే. కాంగ్రెస్ క్యాడరు కింది స్థాయి నుంచి ఈ పొద్దు వరకు మేము చాలా ఎనర్జైజ్ అయ్యాం. ఏది కర్ణాటక ఎలక్షన్స్ మాకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది, ఓకే. కానీ ఇవన్నీ పక్కన పెడితే మా ఫార్మర్స్ డిక్లరేషన్ కానివ్వండి, యూత్ డిక్లరేషన్ కానివ్వండి, మేము ఇచ్చిన హామీలు, ఇప్పుడు నిరుద్యోగ అభివృద్ధి అని బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, ఫాల్స్ ప్రామిస్ చేసింది, ఇప్పుడు మేము భరోసా ఇస్తున్నాం. నిరుద్యోగులు నిరసన ర్యాలీ అని, నిరసన జంగ్ అని, ఏది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము, మేమున్నాము, ఉద్యమకారులకు, ఫ్యామిలీకి అని మా యూత్ డిక్లరేషన్లో అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మేము వెల్ఫేర్ ఓరియంటెడ్లో తీసుకెళ్తున్నాము, ప్రజానికానికి చైతన్యవంతం చేస్తున్నాం, పోరాడుతూనే ఉన్నాము. ఆ బేసిస్ మీద 80+ అన్నాం. ఏదో ఊకే మాట్లాడడం మేము ఇతరుల పీసీసీ లాగా. మీకు రామన్న గురించి తెలుసు కదా, షో ఆఫ్ లెక్కలు ఉంటాయి, రియాలిటీ తక్కువ ఉంటాయి. నాగేష్ గారు మనతో పాటు అధికార పార్టీ నుంచి కూడా గెస్ట్ ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి చర్చిద్దాం. సో రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా రామ్మోహన్ గారు 80 సీట్లు అంటే మీరు అన్నటువంటి 100 సీట్లు టార్గెటెడ్ 100 సీట్లు అని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నారు. కేసీఆర్ కూడా 105 సీట్లు అని చెప్పేసి కేసీఆర్ గారు కూడా అన్నారు. బట్ అవన్నీ కూడా ఇన్సెక్యూర్గా ఉన్నాయి. దాంతోపాటుగా అక్కడ గెలిచేటువంటి సిచ్యువేషన్స్ కూడా రియాలిటీగా లేవు అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్ కనబడతా ఉంది. 80 సీట్లు మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా కూడా అక్కడ గెలవబోతున్నాము అనేది ముందుగా చెప్తున్నాము అనేది కాంగ్రెస్ వర్షన్. సో దీనికి మీరేమంటారు? తెలంగాణ ప్రాంతంలో ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అస్త్రసన్యాసం చేసేసింది రాజకీయాల నుంచి. వాళ్ళకి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా ఎన్నికల తర్వాత కేసీఆర్ గారి పరిపాలన నచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఖచ్చితంగా 3వసారి 100 సీట్లు కొట్టేస్తాం, తప్పకుండా అధికారంలో కూర్చోవడం ఖాయం. ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది ప్రజలందరి లోపల, ప్రజలందరి మనసులో బలంగా ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పరిపాలన బాగుందని. ఇంకోటి ఇప్పుడే చెప్పారు మన యొక్క కాంగ్రెస్ పెద్దలు, బీజేపీ పార్టీ కానీ అమిత్ షా రావడం, ఏదో మాయమాటలు చెప్పడం, పోవడం అని చెప్తారు. వాస్తవం, అది కాంగ్రెస్ పెద్దలు చెప్పింది వాస్తవం. గడిచిన 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా వాస్తవం. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డదే స్వాభిమానం, అదేవిధంగా స్వయం పరిపాలన, మన యొక్క ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కేసీఆర్ గారి కంటే ముందు కూడా చాలా మంది తెలంగాణ ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు, కానీ ఎవరు కూడా సక్సెస్ కాలేకపోయారు. ఇదే మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని ఇందిరాగాంధీ పాదాల దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. అంతకుముందుకు టీపీఎస్ పేరు, తెలంగాణ ప్రజాసమితి పేరు మీద చాలా మంది ఉద్యమకారులతో ఓట్లు వేయించుకొని, ప్రజల యొక్క మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఆ టీపీఎస్ రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని బలంగా నమ్మి, సబ్బండ వర్గాలు కేసీఆర్ గారి వెంబడి ఉండి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూది
తన రక్తాన్ని దారబోసి తన ప్రాణాలను సైతం త్యజించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. ఆత్మగౌరవ జ్ఞానం పేరు మీద మన పరిపాలన మనం చేసుకుంటున్నాం ఈ రోజు. మరి ఇదే పని కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఆ రోజు ఉద్యమం పేరు మర్రిచంద్రారెడ్డి గారు ఉద్యమం నడిపారు, మల్లికార్జున గారు ఉద్యమం నడిపించారు, శ్రీధర్ రెడ్డి గారు ఉద్యమం నడిపించారు ఉస్మానియా యూనివర్సిటీలో. మరి మీరు తెలంగాణ ఉద్యమకారులు కదా, ఎందుకు రాష్ట్రాన్ని సాధించలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు తెలంగాణ ఆ రోజు? ఎప్పుడైతే గట్టివాడైతే విజయం సాధించడం తథ్యం. కేసీఆర్ గారు చేసిన ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఒక్క రక్తం చుక్క చిందించకుండా కేసీఆర్ గారు ఉద్యమాన్ని చేసి తెలంగాణ సాధించారు. అదే ప్రేమతోటి అబ్బండ వర్గాలు బీఆర్ఎస్ ఎంబడి కేసీఆర్ గారు ఎంబడి ఉన్న ఈ రోజు తప్పకుండా మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ గారు చెప్పిన మాట తూచా తప్పన కార్యకర్తలు పాటిస్తారు. తెలంగాణలో మరోసారి 100 సీట్లు సాధించి ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తప్పకుండా బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం సంబంధించిన సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి వరకు అందించే ప్రయత్నంలో మేము సఫలీకృతం అని చెప్తాం. సో కుమార్ యాదవ్ గారు, సో ఇద్దరు వర్షన్ విన్నారు. కాంగ్రెస్ చెప్తా ఉంది 80 సీట్లు, బీఆర్ఎస్ చెప్తా ఉంది 100 సీట్లు. సో వాళ్ళ క్లారిఫికేషన్తో వాళ్ళు ఉన్నారు. బట్ బీజేపీది డిఫరెంట్గా సింగిల్ ఎజెండా, ఎవరి పొత్తు లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, టోటల్ క్లీన్ స్వీప్, మొత్తం మాయే సీట్లని బండి సంజయ్ చెప్తా ఉన్నారు. సో ఏ ధీమాతో చెప్తా ఉన్నారు? 119 నియోజకవర్గాలలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టర్మ్ల మీద టర్మ్లు, కొన్ని నియోజకవర్గాలు అయితే 4 టర్మ్లు, 5 టర్మ్స్ నుంచి కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ కాదని ఎట్లా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు? ఎట్లా బీజేపీ అధికారంలోకి వస్తుంది? అసలు బీజేపీ స్టాండ్ ఏంటి అసలు? అమ్మ న్యూస్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. అలాగే నాతో పాటు చర్చలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ మిత్రులు అలాగే బీఆర్ఎస్ మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మిషన్ 90 తోటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మేము ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఇవాళ మేమేం చెప్తా ఉన్నామంటే ప్రజకి ఇప్పటిదాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసినాం. ఈ ప్రాంతంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాలను చూసినాం. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ టీఆర్ఎస్ ఆలియస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాలను కూడా మనం చూసినాం. కానీ ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా ఒక స్వచ్ఛమైనటువంటి పాలన, అవినీతి లేనటువంటి పాలన, అక్రమాలు జరగనటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఇవ్వలేకపోయింది, ప్రజలకు అందివ్వలేకపోయింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూడొచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం చూడొచ్చు, తర్వాత నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా మిత్రులు ఒక మాట చెప్పిండ్రు, రామ్మోహన్ అన్న రక్తం చిందించకుండా తెలంగాణ రాష్ట్రం సాధించిన చాలా పొరపాటు మాట అది. ఎందుకంటే దాదాపు 1200 మంది తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిళ్ళు. వాళ్ళు చాలా గొప్ప త్యాగాలు చేసిళ్ళు. కేసీఆర్ దొంగ దీక్ష చేసి నిమ్మరసం తాగినటువంటి ఉదంతం అందరు చూసిళ్ళు. ఆయన సపరేట్గా ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ ఉన్నాడో ఆయన కూడా వాళ్ళందరం దాంతో పాటు ఉద్యమ సాధించారు, రక్తం చింది ఆత్మ బలిదానం చేసామని చెప్పింది. లేదు, మీరు రక్తం చిందించకుండా అన్నారు. మీరు ఒకసారి ఆ మాట వెనక్కి మీరు మళ్ళీ రిపీట్ చేసుకోండి ఒకసారి. రక్తం చిందించకుండా కేసీఆర్ అన్నారు. దాంతో పాటు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇదే హరీష్ రావు గారు యాక్షన్ చేసిండు. ఎట్లా నేను పెట్రోల్ పోసుకొని ఏదో నిప్పంటించుకున్నట్టు ఆయన లీటరు పెట్రోల్ దొరికిన కానీ ఆటను అగ్గిపెట్ట దొరకలేదు ఆ రోజు. ఆయన చేసినటువంటి ఉదంతం వల్ల ఆ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచార్య ఆత్మ బలిదానం చేసుకున్నాడు. బగబగ మండే ఎండల పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. 100 మైళ్ళ మేఘంతో వస్తున్నటువంటి రైలు బండికి ఎదురుగా నిలబడి ఒక సుమనన్న త్యాగం చేసిండు. తన ఆంధ్ర పాలకుల పెత్తనంలో మేము అణిగిమణిగి ఉండలేమని ఆ రోజు పోలీస్ కిష్టన తన తుపాకీ తూటలతోటి కాల్చుకొని చనిపోయిండు. ఇవాళ ఎవరివి త్యాగాలు? వాళ్ళవి త్యాగాలు. ఇవాళ అనుభవిస్తున్నది ఎవరు ఈ భోగాలను? ఇవాళ కల్వకుంట్ల కుటుంబం అనుభవిస్తూ ఉన్నది. ఏరే తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడున్నారు ఇవాళ ఉద్యమకారులందరూ? ఇవాళ శ్రీకాంతాచార్య తల్లి ఎక్కడున్నది? పోలీస్ కిష్టన్న కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? ఒక సువర్ణ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు?
ఇవాళ సుమన్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు, రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు, దాదాపు 1200 మంది కుటుంబ సభ్యులు ఇవాళ ఎక్కడ వెళ్ళి ఇవాళ వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వాలి? తెలంగాణ కోసం ఇవాళ ఉద్యమించినటువంటి ఉద్యమకారులకు ఎందుకు అవకాశం ఇవ్వాలి బీఆర్ఎస్ ప్రభుత్వంలో? దాంతోపాటు ఇవాళ నై తెలంగాణ అన్నటువంటి ఎవరినో కొంతమందిని తీసుకొచ్చి ఇవాళ క్యాబినెట్కి ఇవాళ మంత్రులు కొనసాగుతూ ఉన్నారు. అంటే ఎక్కడ పోయింది ఇవాళ తెలంగాణ? ఏ నినాదం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి ట్యాగ్ లైన్ తోటి మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ నీళ్ళు ఎక్కడ పోయినాయి, ఇవాళ నిధులు ఎక్కడ పోయినాయి, ఇవాళ నియామకాలు ఎక్కడ ఉన్నాయి? అంటే ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఎందరో మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఇవాళ దళితుడిని చేస్తానన్నటువంటి మాట వాస్తవం కాదా? ఇవాళ దళితులు లేరా తెలంగాణ రాష్ట్రంలో? లేకపోతే ముఖ్యమంత్రి దళితుడని ఒప్పుకోమానండి, నేనే పెద్ద దళితుడిని తెలంగాణ రాష్ట్రంలోనని ఇవాళ ఎందుకు అది చెప్పలేకపోతున్నారు? తెలంగాణ దళితులకు ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? ఇవాళ దళిత మందిలో దగా చేసుడు తప్ప ఇవాళ సబ్బండ జాతులు తెలంగాణ కోసం పోరాటం చేసింది. ఇవాళ సబ్బండ జాతులు ఇవాళ సంతృప్తిగా ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ ఉదయం లేచినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ రాష్ట్రంలో ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. మనం అవన్నీ చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పుడు మిత్రుల నేను ఎందుకు చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తున్నది ఇవాళ తెలంగాణ ప్రజలకు. ఇవాళ అనేక ఇబ్బందులలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యను అమలు చేస్తాము, ఉచిత వైద్యాన్ని అమలు చేస్తాము. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు అంటే కేంద్రం ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా ఎక్కడ కూడా పారదర్శకమైనటువంటి విధానంతో ఇక్కడ అమలు చేస్తాము, పారదర్శకమైనటువంటి పాలన అందిస్తాము. కేంద్రంలో ఇవాళ నరేంద్ర మోడీ ఒక అద్భుతమైనటువంటి విజన్ తోటి ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం నడుస్తుంది. కాబట్టి అలాంటి పాలన ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ తోటి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి పథకం ఇక్కడ అమలు అవుతుంది, ప్రతి స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఇవాళ మేము సపోర్ట్ చేసినాం. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మీరు మాట్లాడిన మాటకి రామ్మోహన్ రావు గారు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. ఒకసారి రామ్మోహన్ గారు చెప్పండి. వాస్తవమే, తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ మర్చిపోలేదు, అమరులను మర్చిపోలేదు. తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆత్మ బలిదానం చేసినటువంటి అసూలు భాష ఉద్యమకారుల యొక్క అమరులను ఎప్పుడు మర్చిపోవాలి, అమరులైనటువంటి ఉద్యమం. ఇంకొకటి మీరు ఏం చెప్తున్నారు, మీ ఎన్నికల హామీలు అవి సుమారుగా వినండి, మీ ఎక్కడైతే అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రంలో విజయవంతం చేసిన పథకాలని చెప్పండి. మీరు ఎక్కడ కూడా పథకాలు చెప్తలేరు. ఇక్కడ వచ్చి వినండి, మీరు చెప్పిన సేపు మేము విన్నా కదా, మీరు చెప్పిన సేపు విన్నాను కదా. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎన్నికల్లో వీలు కాని పథకాల గురించి చెప్పకండి దయచేసి. మీరు ఇప్పుడు చెప్పే విద్య గాని వైద్యం గాని మీరు ఏలుతున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రవేశపెట్టి విజయవంతం అయితే ఆ పథకం పలానా రాష్ట్రంలో పెట్టి విజయవంతమైన చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నమ్మే పరిస్థితి తప్పితే భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించరు. మీరు చెప్పే ఎన్నికల తాయిలాలకు ఎవరు పడిపోరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి దళిత ముఖ్యమంత్రి అన్నారు, దళిత ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ గారికి మనసు నిండా ఉన్నది. ఆ రోజు ఎన్నికల తర్వాత మెజార్టీ వచ్చిన తర్వాత పూర్తి కోరం కూర్చొని గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వద్దండి, మేమందరం కూడా కాదు, మీ నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మీరు మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరే కావాలని బలవంతంగా అందరూ ప్రేమతోటి కేసీఆర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకొని ముఖ్యమంత్రి సీటు పైన కూర్చోబెట్టి తప్పితే నేను ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ గారిని కుమార్ గారిని తర్వాత దళిత బంధు స్కీమ్ పెట్టినారు. ఎప్పుడైతే దళితుల అణగారిన వర్గాలు పైకి రావాలని చెప్పేసి దళిత మొదటి నుంచి కూడా ఇప్పుడు సీఎం కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన వర్షన్ మనం చర్చలో కొనసాగిస్తున్నాం. సో ఓకే, ఇదంతా ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడతా ఉంటే ప్రధానంగా ఈ పార్టీలన్నీ కూడా కొన్ని ఇంప్లిమెంటేషన్స్ తీసుకొస్తా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా చూస్తే ఏదైతే ఇప్పుడు మీరు మొన్న యూత్ డిక్లరేషన్ అని అంతకుముందుకు రైతులకు డిక్లరేషన్లు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా కుమార్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు కొన్ని పథకాలు కేంద్రం తీసుకొస్తా ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ పథకాలను ఈ టైంలోనే ఎందుకు ప్రజల్లో తీసుకుపోతా ఉన్నారు? మొదటి నుంచి ఈ పథకాల గురించి ఎందుకు చర్చ తీసుకురాకపోయారు? మొదటి నుంచి ఆ వర్షన్ ఎందుకు తీసుకురాకపోయినారు? అంటే మొదటి నుంచి ప్రజలకి అంది ఇవ్వాలి, ప్రజలకి అవసరం అన్నటువంటి విషయం మీకు తెలుసు. 9 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం చేయలేని పథకాలు మీరు ఏం చేస్తారు అనేది ముందు నుంచి చెప్పవచ్చు కదా. ఎలక్షన్ల ముందు తీసుకొస్తే ఇప్పుడు నేను కొన్ని నియోజకవర్గాలలో మా యొక్క రిపోర్టర్స్ వెళ్ళినప్పుడు అక్కడ నిజంగా కూడా ప్రజలు అడిగినటువంటి ఒక ప్రశ్నకు అక్కడ రిపోర్టర్ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. సో వాటికి ఏం సమాధానం చెప్తారు? అన్నగారు ఫస్ట్ మీరు అన్నారు కదా
ఈ ఎలక్షన్ ముందు ఎందుకు ఈ స్టంట్లు వేస్తున్నారు బీజేపీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ అంటున్నారు కదా. నేను చెప్తాను చూడండి అన్నగారు, మీరు అన్నారు ఏది ఫార్మర్స్ డిక్లరేషన్ వచ్చేసి ఆన్ అన్ యావరేజ్ 1 year ముందే మేము డిక్లేర్ చేసాం. ఇప్పుడు యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ రావడం మా సభలో డిక్లేర్ చేయడమే కాదు, అంతకుముందు ఇప్పుడు అన్సీజన్ రెయిన్స్ వల్ల ఫార్మర్స్కి లాస్ అయింది. 10,000 మన రెస్పెక్టెడ్ సీఎం గారు కమిట్ చేశారు ప్రతి ఒక్క లాస్ అయిన రైతులకు ఇస్తామని. అందులో కౌలు రైతులు లేరు, రైట్, వాళ్ళకి ఇంకా ఏది ఫండ్స్ వెళ్ళలేదు. దానికి షాడో కమిటీస్ మేము క్రియేట్ చేసాం జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, చైర్మన్షిప్లో. అక్కడ స్టడీ చేసి ఆ రిపోర్టే గవర్నమెంట్కి ఇస్తామన్నాము. ఎలాగైతే నిన్న మా పీసీసీ అనౌన్స్ చేశారు మీడియాలో, ఏది 111 జియో అనేది ఓ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటే అని మేము ఓ కమిటీ క్రియేట్ చేశాము గవర్నమెంట్కి అపోజ్గా. ఏది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ క్రియేట్ చేసి దాంట్లో ఎంతవరకు నిజమో ప్రజలకు తెలిసేటట్టు చేయాలి అన్నట్టు మేము కమిటీ పెట్టాము. ఇవి ఈ చెప్పిన ఆస్పెక్టే కాదన్న గారు, ముందు రాజ్భవన్ ఘెరావ్ కానివ్వండి, నిరుద్యోగుల ర్యాలీలు కానివ్వండి, మేము ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో చేస్తున్నాం మేము. ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ స్టంట్ లాగా కాదు, లాస్ట్ 9 years నుంచి మేము అపోజ్ చేస్తూనే వచ్చాము. బీజేపీకి కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, మేము ఒకటే ప్రిన్సిపల్ ఫాలో అవుతాము. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు మా పీసీసీ వరకు సర్వోదయ, ఇందులో ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తాము. నిరుద్యోగుల పక్షాన ఉంటాం, రైతుల పక్షాన ఉంటాం, పేద ప్రజల పక్షాన ఉంటాం. ఇవన్నీ పక్కన పెడితే అన్నగారు, ఇందాక బీజేపీ మిత్రులు, బీఆర్ఎస్ మిత్రులు గొప్పగా చెప్పారు కదా, బీఆర్ఎస్ బీజేపీ ఫెయిల్యూర్స్ ఏందో మేము ఎండగడుతూనే వస్తున్నాము టైమ్లీ. ఇప్పుడు కూడా ఈ మీడియంలో కూడా చెప్తాను, నేను పోరాడి సాధించుకున్న తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాలన్న ఎసెన్స్లో సాధించుకున్న తెలంగాణ. ఇందాక బీఆర్ఎస్ మిత్రులు అంటున్నారు కదా, కేసీఆర్ గారు ఒక్కరే ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ. అన్న, నేను ఉద్యమకారుణ్ణి, ఓయూ క్యాంపస్ నుంచి నేను ఉద్యమంలో ఉన్నాను. అన్నకు తెలియదు నా బాధలేందో, మీతో ఆయన ఒక ప్రశ్న రైజ్ చేస్తా ఉన్నాడు. ఒకసారి కుమార్ చెప్పండి అన్న. రామ్మోహన్ గారు, కేసీఆర్ గారు నమ్మిరు కాబట్టి సబ్బండ వర్గాలు కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మర్రి చెన్నారెడ్డి గారు, మల్లికార్జున ఉద్యోగం చేశారు తెలంగాణ పేరు మీద. దానికి ఏమైంది? నీళ్లు అన్నారు, నీళ్లలో ఏది కాళేశ్వరం కట్టిరు, మిషన్ భగీరథ కట్టిరు. బీజేపీ సెంట్రల్ నుంచి క్లెయిమ్ చేసింది కరప్షన్ ఉందని. మీ సెల్ఫ్ ఏంది, మీ గెయిన్ కోసం, కమిషన్ కోసం కట్టుకున్నారు కాళేశ్వరం కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి. ఏది ఇండివిజువల్ జడ్జ్ తో ఎంక్వైరీ పెట్టండి అన్న. మిషన్ భగీరథను, మిషన్ కాకతీయను కేంద్ర ప్రభుత్వం మెచ్చుకొని బహుమతి ఇచ్చిపోయింది. తెలుసా అన్న, ఇక్కడ వచ్చి పత్రికాముఖంగా కేంద్ర మంత్రి వర్యులు మెచ్చుకొని పోయినారు. ఎలక్షన్ కోసం మీరు మా డబ్బులు పంచుతున్నారు. ఉద్యమంలో నేనున్నానన్నా, నా బాధ మీకు తెలియాలి. మీరు మీరు మహారాష్ట్రలో ఒక ప్రైవేట్ సెక్రటరీని ఎంప్లాయ్మెంట్ ఇచ్చారన్న, 1,50,000 ఆయనకు సాలరీ ఇచ్చిర్రు. మీకు కనబడట్లేదా? 30 లక్షల యువతలో వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. పేపర్ లీకేజ్ అయింది. ఏ చిత్తశుద్ధితో మీరు మాట్లాడుతున్నారన్న? ఈ రోజు టీఆర్ఎస్ నుంచి పేపర్ లీకేజ్ అయితే దానిపైన చట్టం ప్రకారం చర్య తీసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, కేటీఆర్ గారు చెప్పినారు, సంబంధిత మంత్రి గారు చెప్పారు, నిందితులను అరెస్ట్ చేశారు. ఎంక్వైరీ సుమారు 24 మందిని ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. పేపర్ లీకేజీలో నిందితులు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంతా 24 మందిని ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సుమారుగా ₹1 కోటి డబ్బులు రికవర్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవినీతికి తావలేకుండా పరిపాలన కొనసాగుతుంది. కొంతమంది ఎక్కడ అభివృద్ధి చేస్తే దాన్ని ఉపేక్షించే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు. బీజేపీ అన్నగారి క్వశ్చన్ ఏదన్నా, మన జీడిపి, తెలంగాణ జీడిపి 5% కాంట్రిబ్యూట్ చేస్తాం మనం నేషనల్ జీడిపికి. వీళ్ళు ఇచ్చింది ఏందన్నా మనకు? ఏది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అక్కడే ఆగింది, మెట్రో రైల్ ఫేజ్ 2 అక్కడే ఆగింది. వీళ్ళు ఎందులో మనకు ఫండింగ్ చేశారు? సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళు బిడ్ జారీలు చేశారు. తెలంగాణ పట్ల వీళ్ళకి ప్రేమ ఉందా? ఒకవేళ ప్రేమ ఉంటే గంగా జమున తైజీబ్ని వీళ్ళు మంట కలుపుతున్నారు, వచ్చి ఇక్కడ మైనారిటీస్ని ఇన్సెక్యూర్ చేస్తున్నారు. ఏది రిజర్వేషన్ తీసేస్తామని. ఏమిచ్చిరన్నా బీజేపీ మిత్రులు? ఇంకోటి చెప్తాను, వీళ్ళు అంటున్నారు గొప్పగా డెవలప్ అవుతుంది దేశం మొత్తం చూస్తే మోడీ ఆధ్వర్యంలో మోడీ వేవ్ అని. మోడీ వేవ్ లేదు, అమిత్ షా వేవ్ లేదన్నా, రేవంత్ రెడ్డి వేవ్ సింగిల్గా కొట్టబోతున్నాడు. ఇప్పుడు ఇంకో విషయం అన్న, ఏది మన ఈ ఎంప్లాయ్మెంట్ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారన్న మన బీజేపీ
బీజేపీ సెంట్రల్లో ఉంది, ఇచ్చిర్రా అన్న సంవత్సరానికి ఒకవేళ ఇస్తే ప్రైవేట్లో ఎంత ఇచ్చిర్రు, పబ్లిక్ సెక్టర్లో ఎంత ఇచ్చిర్రు, స్టాట్ చెప్పమని చెప్పండి, నంబర్స్ రూపంలో చెప్పమని చెప్పండి. వీళ్ళ హోమ్ మినిస్టర్ వచ్చే చెప్తాడు కరప్షన్ రాజకీయం ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ కరప్షనే చేస్తుందని. ప్రతి ఒక్క పథకాల్లో దళిత బంధులో కూడా కరప్షన్ ఉంది అన్నారు. సెంట్రల్లో మీరు ఉన్నారు, ఈడీ పెట్టండి, ఎంక్వైరీ పెట్టండి, ఎండగట్టండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కూటికి చేసిన పిట్టలన్న ఇవి. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, మీరు అన్నారుగా ఇందాక, కాంగ్రెస్ కాదన్నా ఎలక్షన్ని చూసి స్టంట్లు వేసేది, వీళ్ళేస్తున్నారు. ఈ 6 months వీళ్ళ డ్రామా నడుస్తుంది చూడండి. గారు, సో ఇప్పుడు తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీ చేసింది ఏంది? దాంతో పాటుగా ఇంకొక ప్రశ్న, దేశం మొత్తం మేము ఏలబోతున్నాం అని చెప్పేసి బీజేపీ ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. ఎక్కడ వెళ్ళబోతుంది? ఈరోజు కర్ణాటకలోనే ఈరోజు రెండోసారి స్టెప్ పడిపోయింది. సో ఇప్పుడు అన్లిమిటెడ్గా కూడా మొత్తం బీఆర్ఎస్ కొట్టుకపోయే అంటే బీజేపీ వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంది అనేది కాంగ్రెస్ వర్షన్. అంతేకాకుండా బీజేపీ మొదట ప్రకటించినటువంటి ఇటు ప్రైవేట్ సెక్టర్లు కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడ భర్తీ జరిగింది? ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాలలో వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనే దానిపైన ఆయన ప్రశ్న అడుగుతా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పండి. ఓకే, కాంగ్రెస్ మిత్రులు అడిగిన దానికి తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది మీరు ఒక్కసారి అధికారిక వెబ్సైట్లు ఓపెన్ చేసి చూడండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇవాళ ఎక్కడ గతంలో ఎక్కడ కూడా రహదారులు లేకుండే, ఇవాళ జాతీయ రహదారులకి 1,00,000 కోట్లు రూపాయలు. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి. నేను ఒక్కటే, నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి 2,000 కిలోమీటర్లు ఉన్నటువంటి నేషనల్ హైవే ఇవాళ దాదాపు 4,000 కిలోమీటర్లకు వాకింది. 2,000 కిలోమీటర్లు దాదాపు 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని ప్రభుత్వాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో మారినా కూడా ఇన్ని సంవత్సరాలు కేవలం 2,000 కిలోమీటర్లకే పరిమితమైనటువంటి జాతీయ రహదారులను ఇవాళ దాదాపు 4,000 పైచులకి ఇవాళ జాతీయ రహదారులను నిర్మించినటువంటిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. దాదాపు 1,00,000 కోట్ల పైగా ఇవాళ జాతీయ రహదారులకు పెట్టింది. ఇవాళ మీరు ఒక్కసారి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ వేస్తున్నటువంటి ఏదైతే హరితవనములు ఏదైతే ఉన్నో హరితవనములకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి. ఇవాళ సీసీ రోడ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి. దాంతోపాటు ఇవాళ అక్కడ వైకుంఠ ధామాలకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి. ఇవాళ రైతు వేదికలకు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి. ఇవాళ ప్రతి దగ్గర ఇవాళ అంటే విలేజ్ పర్సన్ డెవలప్మెంట్ ఫండ్ అని, విలేజ్ డెవలప్మెంట్ ఫండ్ అని, అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ అని, రూరల్ డెవలప్మెంట్ ఫండ్ అని మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి వాస్తవ లెక్కలతోటి. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నాను, నేను పూర్తిగా ఇది ఇంట్రోలో అయితే వర్షన్ చెప్పవచ్చు అన్న, ఇప్పుడు కౌంటర్ చేయడంలో సమయం ఇవ్వాలి. ప్రభుత్వము ఏమి ఇచ్చింది తెలంగాణ కన్నా దాని మీద ఇచ్చినటువంటి మెట్రో ప్రాజెక్ట్ కి ఇవాళ నీకు సెకండ్ ఫేజ్, ఎందుకంటే నువ్వు జాగా చూపించాలి కదా, నువ్వు జాగా చూపిస్తే ఇవాళ హైదరాబాద్ చుట్టూ త్రిపుల్ ఆర్ ఎవరైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చలేదా? ఇవాళ మెట్రో ప్రస్తుతం వేసింది కదా, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కు నువ్వు ప్లేన్ చూపి తప్పకుండా వేస్తారు. ఇవాళ నువ్వు ఎందుకు ఇవాళ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎందుకు అక్కడ ఉన్నటువంటి పాత బస్తీకి ఇవాళ వాళ్ళ పాత బస్తీ ఎంఐఎం పార్టీకి ఎందుకు భయపడి ఇవాళ ఇంకా కన్నా ముందు ఒకసారి రామ్మోహన్ రావు గారు క్వశ్చన్ రైజ్ చేస్తా మీరు చెప్పేటువంటి ఆన్సర్ కి ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. ఆయన క్వశ్చన్ చెప్పండి రామ్మోహన్ గారు. ఇప్పుడు కుమార్ గారు చెప్పినారు, తెలంగాణ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చినది. నేషనల్ హైవేస్ 2,000 ఉంటే 4,000 కిలోమీటర్లు చేసినట్టు. మేమేమంటాం అంటే తెలంగాణ ప్రాంతానికి భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు ఇచ్చే రొటీన్ నిధులే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేది తప్పితే తెలంగాణ ప్రాంతం పైన ప్రత్యేక ప్రేమనే నిధి మీకు ఎక్కడ మాట్లాడతారండి మీరు? రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చే నిధులు రొటీన్ నిధులనే రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినారు తప్పితే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హద్దు కల్పించలేదు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సిరిసిల్లకు సమాధానం చెప్పండి ఫస్ట్. జాతీయ రహదారులు పెంచిన పని చెప్తారు తప్పితే మీరు తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తే దాని గురించి చెప్పండి. మహబూబాద్ కావచ్చు, ములుగు కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఇటు గద్వాల్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, ఎందుకు డెవలప్మెంట్ అవ్వట్లేదు ఇవాళ? అంటే ఇప్పుడు వాటికి ఉన్నటువంటి నిధులన్నింటినీ ఇవాళ
ఎందుకు పోవట్లేదు ఇవాళ ఆదాయము ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టుగా ఆదాయం నేను ఇప్పటిదాకా ఒకటే తెలంగాణ రాష్ట్రం లేదు పూర్తి అయిపోయిన తర్వాత నీకు నేను ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి మేము ఇంత ట్యాక్స్ ఇంత ట్యాక్స్ కడుతున్నాం 5% ట్యాక్స్ సంథింగ్ కడుతున్నాం అని చెప్పిళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ లెక్క మీ ఇప్పుడు రంగారెడ్డి ఎగ్జాంపుల్ ఇవాళ ఆదాయం ఎక్కువ శాతం ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంది. మరి ఇవాళ రంగారెడ్డిని అభివృద్ధి చేయాలా అంటే మిగతా మహబూబాబాద్ కానీ ఇవాళ పాలమూరు కానీ రకరకాల జిల్లాలను అభివృద్ధి చేయొద్దా? ఇలా హైదరాబాద్ రంగారెడ్డిలే అధిక శాతం వచ్చినప్పుడు సో దానికోసం తప్పకుండా నేనేమంటున్నా అంటే బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి ఇచ్చింది చెప్పండి. ఇవాళ ఇవాళ కేసీఆర్ ఆయన ఇచ్చేటువంటి 12,000 రూపాయలకు 6,000 రూపాయలు మనం కడతా ఉన్నాము. చెప్పండి ఇవాళ వాస్తవం కాదా అడగండి. ఇవాళ రేషన్ బియ్యం మనం మీరు చెప్పినటువంటి అంశాలు కొన్ని నేను చెప్తాను. ఇప్పుడు చెప్పినటువంటి మీరు చెప్పిన మాటలలోనే ఇప్పుడు మీరు ఏదైతే రోడ్లకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చారు, వైకుంఠ ధామాలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చారు, ఇది హరితవనానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చారు, దాంతోపాటుగా ఇంకా కొన్ని అంశాలను కూడా తీసుకొచ్చారు. అయితే దీంట్లో ఇంక్లూడింగ్ కేసీఆర్ కిట్ను కూడా తీసుకొచ్చారు, అందులో కూడా మీది ఉంది అని చెప్పేసి. సో ఆ పాత్రకు సంబంధించి ఒక్కసారి మాట్లాడే ముందు ఒకసారి నాగేష్ గారు 2 నిమిషాల్లో మీ ఆన్సర్ ఏందని చెప్పండి. 100% అన్న, 2 నిమిషాలు కాదు 30 సెకండ్లో ఇస్తా. వీళ్ళిద్దరికి బీఆర్ఎస్కి బీజేపీకి మాట్లాడే హక్కే లేదు తెలంగాణ సమాజం గురించి. వాళ్ళు 9 yearsలో ఫెయిల్యూర్ గవర్నెన్స్ ఫెయిల్ ఉంది అక్కడ, వాళ్ళకి నమ్మే పరిస్థితి లేదు. కట్టామని నంబర్స్ లో చెప్పట్లేదు ఎంత అని. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కట్టింది కాంగ్రెస్ పార్టీ, అన్నగారికి తెలియదు. రూరల్ అర్బన్ డెవలప్మెంట్ జవహర్లాల్ నెహ్రూ అర్బన్ డెవలప్మెంట్ లో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ వచ్చేసి హరితవనం అన్నారన్న, వీళ్ళు నేషనల్ ఫారెస్ట్ పాలసీ కింద వీళ్ళు ఫండ్స్ ఇస్తున్నారు అంటున్నారు. వీళ్ళ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా క్లైమ్ చేశారు. ఇక్కడ కరెక్ట్ చెప్పాలంటే నేషనల్ ఫారెస్ట్ పాలసీ కట్టింది మేము, దానికి యునైటెడ్ నేషన్ టార్గెట్ ఇంటిగ్రేట్ చేసింది మేము. 33% బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అచీవ్ చేయట్లేదు, దానికి ఫండ్ ఇచ్చాము అని బీజేపీ అంటుంది కదా. ఫండ్ ఇచ్చాము, బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించలేదు అన్నారు. నిజానికి చెప్తే వీళ్ళు ఇచ్చిందే 2% అన్న ఫండ్ తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రం మీద వీళ్ళకి స్పెషల్ ఫోకస్ ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి వచ్చింది తప్ప బండి సంజయ్ అన్నకు కానివ్వండి, వాళ్ళ మిత్రులకు, బీజేపీ శ్రేణులకు అందరికీ క్వశ్చన్ అన్న, తెలంగాణకి ఇచ్చింది ఏది బీజేపీ పార్టీ? వీళ్ళు అన్నారు హరితవనం అని, వీళ్ళు హరితవనంలో ఫండ్ ఇంతవరకు ఇవ్వలేదన్న. బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చామని క్లెయిమ్ చేస్తున్నాము. ఇంకోటి 33% ఫారెస్ట్ పాలసీ ఓకే అన్న, ఇప్పుడు అంటున్నారు ఫారెస్ట్ కవర్ లో 33%. నేను ఒకటే, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎందుకు లేదన్న? తెలంగాణ ఇచ్చిందే. ఒకసారి రామ్మోహన్ గారు, ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చింది ఎంత? ఖచ్చితంగా చర్చిద్దాం. కాంగ్రెస్ ఇచ్చింది ఎంత, బీజేపీ తెచ్చింది ఎంత? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం, ఒకరి చర్చ కొనసాగిద్దాం. ముందుగా ఒక్కసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి హరితవనానికి సంబంధించి కావచ్చు, హైదరాబాద్ మెట్రో పాలసీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, నేషనల్ హైవేకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నటువంటి కేటీఆర్ కిట్లో కూడా 6,000 రూపాయలకు సంబంధించినటువంటి అంశం కూడా రామ్మోహన్ రావు గారు అంటే ఇప్పుడు తెలంగాణ ఒకసారి మొత్తం బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు 2 పథకాలు అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి పథకాలు, మీరు చెప్తున్న పథకాలు 2 కూడా సేమ్. కాకపోతే ఇక్కడ వీళ్ళు హరితహారం చెప్పారు, మీరు హరితవనం చెప్పారు. వాళ్ళు వైకుంఠ హారాలు చెప్తే మీరు వైకుంఠ ధామాలు చెప్పారు. అంతకు మించి ఏం లేదు. ఒక్కసారి మనం రామ్మోహన్ గారితో మాట్లాడుతాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు చెప్పినటువంటి పథకాలలో కేంద్ర పథకం ఇస్తున్నటువంటి డబ్బులు ఉన్నాయి అనేది బీజేపీ చెప్తా ఉంది. కేంద్ర పథకం ఇచ్చినంత రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పైన ఇంట్రెస్ట్ పెట్టి, ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, మొన్ననే పుట్టింది, దీన్ని ముందుకు తీసుకుపోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. తెలంగాణ పైన ఆత్మగౌరవ నినాదం పోటీ పైన మన అస్తిత్వం పోరాటంలో తెలంగాణ సాధించుకున్నాం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులు సమకూర్చుకొని కేసీఆర్ గారు అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలను ముందు తీసుకుపోయి తప్పితే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా వీళ్ళు ఆదుకోవాలని చెప్పేసి ఎక్కడ కూడా వారు ముందు చూపులో లేదు, ప్రయత్నం చేయలేదు. తెలంగాణ పైన వరకు సవతి ప్రేమనే ఉంది. అట్లా ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడితే రాష్ట్రం డబ్బులు లేకుండానే కేంద్రం సపరేట్ గా నిధులు ఇస్తుందండి. ఎక్కడ కూడా కేంద్రానికి ఎక్కడ కూడా ఇన్కమ్ సోర్స్ లేదు.
రాష్ట్రాల్లో నుంచి వచ్చిన పన్నులనే వీళ్ళు అన్ని రాష్ట్రాలకు డివైడ్ చేస్తారు తప్పితే కేంద్రం ప్రత్యేకంగా మేము నిధులు ఇచ్చినాం, మేము కేసీఆర్ కిట్ ఇచ్చినాం, మేము వైకుంఠ ధామం కట్టినాం, మేము హరితహారానికి డబ్బులు ఇచ్చినాం అంటారు. ఇవ్వచ్చు. ఇది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేసేది ఉంటుంది. అంత మాత్రాన మేమేదో ఉత్తర ప్రాంతాన్ని చెప్పుకుంటే ఇది తీవ్ర అన్యాయం. తెలంగాణ ప్రాంతానికి మీరు ప్రత్యేక బీజేపీ ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వట్లేదు, ఎక్కడి నిధులు అక్కడే ఆపుతున్నారు అనేది బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఒక నిరసన. ఇప్పుడు మీరు ఇచ్చొచ్చు అని అంటే దాని ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు ఇవ్వట్లేదు అనే బీఆర్ఎస్ చెప్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన నిధులు ఒక్క రూపాయి ఇవ్వలేదు. రెగ్యులర్ గా వచ్చే డబ్బులే తప్పితే కేంద్రం నుంచి తెలంగాణ ప్రాంతానికి ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా రావడం లేదు. దీనిపైన ముఖ్యమంత్రి వర్యులు గారు చెప్తా ఉన్నారు, మా యొక్క మంత్రి గారు కేటీఆర్ గారు కూడా దీనిపైన చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు ఆలోచన చేయాలి. ఇప్పుడు కేవలం ఇప్పుడు ఉచిత విద్య ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, పక్క రాష్ట్రంలో ఇవ్వండి. కర్ణాటకలో ఏమైంది పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. మనం ఎందుకు ఓడిపోయింది? పరిపాలన కరెక్ట్ లేకనే కదా, నాయకులు లేక, మీరు ఉన్న క్యాడర్ లేక. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రేవంత్ గారు ఏం చెప్తున్నారు, రండి రండి అని బీజేపీ నాయకులను పిలుస్తా ఉన్నారు. రామ్మోహన్ గారు ఒకసారి ఆగండి. నాగేష్ గారు, కుమార్ గారు చెప్పండి. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లు, ఏ అధికారిక వెబ్సైట్ లో గణాంకాలు ఉండవు. ఎందుకు గణాంకాలను ఇవాళ మీరు ఏర్పాటు చేయట్లేదు? అంతా ఇవాళ ఎంతో హైటీ టెక్నాలజీ, ఇవాళ ఐటీ హబ్ గా మారుస్తున్న తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి కేటీఆర్ ఇవాళ ఏవో ట్విట్టర్ లో గొప్పలు పెడతారు కదా. మరి ఎందుకు ఇవాళ అధికారిక వెబ్సైట్లలో గణాంకాలు ఎందుకు ఉండట్లేదు? ఇవాళ ఎక్కడ పోతున్నాయి ఇవాళ వెబ్సైట్లు? వాళ్ళు ఎందుకు చూపించట్లేదు అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులన్నింటినీ బయటపడతాయని చెప్పేసి ఇవాళ ఇక్కడ గణాంకాలు చూపించట్లేదు. ఇవాళ ప్రతి దాంట్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే గత 60 సంవత్సరాలు పైబడి దేశంలో పాలించినందుకు, తెలంగాణ ఇచ్చినందుకు కాదు. తెలంగాణ ఎప్పుడు ఇచ్చింది? 2009లో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నది నిర్ణయం. ఆ వెనక్కి తీసుకోవడం వల్ల దాదాపు 1200 మంది ఇవాళ ఆత్మ బలిదానం చేసుకున్నారు. దానికి ఎవరు కారకులు? ఇవాళ సోనియమ్మ కాదా? మరి ఎందుకు ఇలా 2009లో ఎందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలే? తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇవ్వలే? 2014 దాకా ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ తెలంగాణ. సుష్మా స్వరాజ్ గారు ఇవాళ పార్లమెంట్ లో కొట్లాడినాడు. ఇవాళ కిషన్ రెడ్డి గారు తెలంగాణ పోరయాత్రతోటి తెలంగాణ అంతా రాష్ట్రం అంతా పర్యటన చేసిండు. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో గలమెత్తినటువంటి ఉదాంతాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నమ్మగా మనం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కొనియాడిల్లు ఆ రోజు. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ 2009లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఉంటే, 2009లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది ఉంటే అంతమంది చనిపోవునా? ఇవాళ ఎందుకు ఇంత పోరాటాలు సాగునా, ఇంత ఉదంతం ఉండునా? ఎందుకంటే ఇవాళ దానికి కారకులు ఇవాళ అంతమంది 1200 బిడ్డల ఆత్మ బలిదానాలకు ఇవాళ కారణం సోనియమ్మ. వాస్తవానికి దాంతో పాటు దేశంలో కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి లేదా? 70 ఏళ్ళ 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఆకాశంలో స్కామ్లే, భూమిలో స్కామ్లే, బొగ్గులో స్కామ్లే, విమానాల్లో స్కామ్లే, ఎక్కడ చూసినా స్కామ్లు కదా. ఎంతమంది వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఇచ్చిన తర్వాత తెలంగాణ ఇవాళ బీజేపీ 9 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క వీడియో చూపించండి. నేను ఒక్కడే 15 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఒక వీడియో చూపించండి, ఒక క్లిప్ చూపించండి. అఫీషియల్ గా నరేంద్ర మోడీ ఎక్కడ చెప్పలేదు. మీరు చూపించండి. ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తారని ఎక్కడ ప్రకటించలే. ఎక్కడ కూడా జన్ధన్ అకౌంట్ లో 15 లక్షలు ఇస్తానని ఎక్కడ కూడా ప్రకటించలేదు. అద్భుతమైనటువంటి పాలన సాగుతోంది ఇవాళ దేశంలో నరేంద్ర మోడీది. ఇవాళ కొన్ని ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నిటి నుండి ఇవాళ పరిష్కారం చూపుతున్నారు. ఆర్టికల్ 370 ఎందుకు రద్దు చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇవాళ ఇదే రామ మందిరం నిర్మాణాన్ని ఎందుకు చేయలేకపోయింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం? మరి ఎటు పోయింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇవాళ బార్డర్ లో ఉన్నటువంటి సైనికులు ఇవాళ అదే మనం చూసినాం. పాకిస్తాన్ ఇవాళ ఒక దిక్కు, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంటనే పాకిస్తాన్ జెండాలు పట్టుకుని ఇదా ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ దేశభక్తి? ఎక్కడున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశభక్తికి? ఇవాళ ఇక్కడేనండి ఇవాళ ఇప్పటిదాకా మతపరమైనటువంటి రిజర్వేషన్లు రద్దు చేయాలంటున్నాం మేము.
మతపరమైనటువంటిది కాదు. ఇవాళ బడుగు బలహీన వర్గాలు మనకు కావాల్సిన ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు ఈ దేశ ఫలాలు అందాలి. ఏదైతే మా బీజేపీ వ్యవస్థాపకులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే చెప్పిన అంత్యోదయం చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ దేశ స్వతంత్ర ఫలాలు అందినప్పుడు మాత్రమే ఈ దేశం సమ్మిళీకృత విధానంతో ఒక సస్యశ్యామలంగా ఉన్నట్టు అన్నటువంటి నినాదంతో పోతుంది. మీరు అడిగినటువంటి నిర్మాణాలు కావచ్చు, మీరు చెప్పినటువంటి వర్షానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దేశం గురించి కానీ రాష్ట్రం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. తెలంగాణ 2009లో కావాల్సినటువంటి తెలంగాణను ఇవ్వాల్సినటువంటి తెలంగాణ 2009లో కాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. 1200 మంది చావులకు కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 9 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏం లేదు, 70 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ చేసింది ఏం లేదు అని చెప్తా ఉంది. బట్ మీరు క్లియర్ కట్గా బీజేపీ చెప్తా ఉంది, క్లియర్ కట్గా మీరు 80 సీట్లు అని చెప్తా ఉన్నారు. 80 సీట్ల కన్నా ముందు నేను ఒక ప్రశ్న అంటా. 119 నియోజకవర్గాలలో దాదాపు 2014, 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీల నుంచి చాలామంది నేతలు అదే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని గెలిచి అదే కాంగ్రెస్ పార్టీలకు ఎంచెలు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలకు పోయి ఓడిపోయి అక్కడ కూడా ఏం చేయలేక మళ్ళీ బీజేపీ కండవ కప్పుకున్న నేతలు కూడా ఉన్నారు. అలాంటి నేతలకు కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న పిలుపునిచ్చింది. సో అల్టిమేట్గా ఇంతమంది నేతలు జంపింగ్ ఇంటర్నల్ ముసుగులో గుద్దులాట, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చూసిన లొల్లులు గొడవలు, కాంగ్రెస్ పార్టీలో అధికారం ఎవరి చేతిలో ఉండబోతుంది, ఎవరు పాలించబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఇంకా రాలేదు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే చెప్తా ఉన్నారు. సో వీటన్నిటిని ఇంత పెట్టుకొని ఏ క్లారిటీతో పోతా ఉన్నారు 80 సీట్లని. మళ్ళీ ఆ 80 సీట్లలో ఒకవేళ గెలిస్తే 40 గెలిచిందో లేదా 20 గెలిచిందో ఆ 20కి కూడా క్లారిటీ లేదు, రేపు పొద్దున అదే పార్టీలో ఉంటారని. సో ఏ ధీమా వ్యక్తం చేస్తారు? ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్న. ఏ ధీమా అన్నారు చూడండి మీరు. 12 మెంబర్స్ మా ఎమ్మెల్యేలు వెళ్ళారు, వాళ్ళని కాపాడుకోలేకపోయారు, ఇప్పుడు రేపు గెలిచిన తర్వాత వెళ్తారు అన్న కాంటెక్స్లో మీరు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నమ్మాలి? ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు, ఏది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇన్ని జీవితాలు త్యాగాలు తీసుకుంది అన్నది ఓ క్వశ్చన్ మీది. ఓకే, ఇప్పుడు ఇవన్నిటికీ క్వశ్చన్లు కొన్ని మర్చిపోయినా అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలని ఉంది, ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు పిసిసి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపు ఉంది, ఓ కొత్త చైతన్యం దిశగా మారుతున్నాము. ఓ నాయకత్వం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మా 12 మెంబర్స్ వెళ్ళినప్పుడు ఆ నాయకత్వం డిఫరెన్స్, ఈ నాయకత్వం డిఫరెన్స్. ఇప్పుడు పోరాడి కొట్లాడి సాధించుకోవాలి, ఇచ్చిన తెలంగాణకి అన్యాయం జరుగుతుందన్న కాంటెక్స్లో కొట్లాడే వీరుడు రేవంత్ అన్న ఈ పిసిసి చేయబడ్డాడు. మీరు సర్వేలు చూసుకోండి, 80 కాదన్న గారు, 80 కన్నా పైకి వెళ్ళిపోతాయి నెక్స్ట్ 6 months డౌన్లో. దానికి అది ఆన్సర్. సెకండ్ ఆన్సర్, తెలంగాణ ఇచ్చి అంత లేట్ ఎందుకు అయింది అన్నారు మీరు. తెలంగాణ అనేది పార్లమెంట్లో అంటే పెద్ద పంచాయత్, పార్లమెంట్లో అందరి ఏకీభావం బిల్లు పాస్ అవ్వాలి. స్టేట్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే పార్లమెంట్లో డిస్కషన్ అయ్యి అక్కడి నుంచి తెలంగాణ ఫామ్ అవుతుంది. అన్ని ప్రతిపక్షాలు అన్నగారు ప్రతిపక్షాల ఒపీనియన్ తీసుకొని అన్నగారు ఒక్క నిమిషం, ప్రతిపక్షాల అందరి ఒపీనియన్ తీసుకొనే తెలంగాణ ఫామ్ చేయాలి. అప్పుడు బీజేపీ ఈ జేడిఎస్లు అందరూ అపోజ్ చేసిన ఆ ప్రాసెస్ అనేది డిలే అయింది తప్ప ఇవ్వాల్సిన టైంకి ఒక సైడ్ ఆంధ్రలో మేము కోల్పోతాం అన్న కూడా తెలంగాణ సమాజానికి కావాల్సింది ఏదో తెలంగాణ అన్న ఆస్పిరేషన్ రియలైజ్ అయ్యి ఇచ్చాము. ఇప్పుడు ఇంకో మాట, బీఆర్ఎస్ మిత్రులు అన్నారు కదా, కేసీఆర్ గారు ఒక్కరే పోరాడి సాధించుకున్న తెలంగాణ కాదన్నా నేను ఒక్క సెకండ్ ఒక్క క్వశ్చన్ రేజ్ అవుతుంది. కేసీఆర్ గారు ఒక్కరే లేరు, వి రెస్పెక్ట్ హిమ్, మూవ్మెంట్ లో ఒక్క సెకండ్ ఆగండి. ఒక్కసారి క్వశ్చన్ రేజ్ ఒక్కసారి క్వశ్చన్ వస్తా ఉంది, ఆ క్వశ్చన్ తర్వాత మళ్ళీ ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు వేరేమంటున్నారు, పార్లమెంట్ లో పూర్తి స్థాయి మెజార్టీ పెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు. దాంతో పాటు భారతీయ జనతా పార్టీ ఒక్క ఓటు 2 రాష్ట్రాల పేరు పైన ఎప్పుడైతే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఛత్తీస్గఢ్ గానీ జార్ఖండ్ గానీ ఉత్తరాంచల్ గానీ ఏర్పడదో అప్పుడు కూడా తెలంగాణ ఇచ్చే అవసరం ఉంటే అప్పుడు కూడా తెలంగాణ ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్రాన్ని కాంగ్రెస్ నమ్మలేదు ప్రజలు, ఇక్కడ ప్రజలు దాంతో పాటు బీజేపీ నమ్మలేదు. దాని కొరకు తెలంగాణ ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్నటువంటి కేసీఆర్ గారు నమ్మిరు తెలంగాణ ప్రజలు, వారు వెంట నడిచిర్రు. 3వసారి కూడా అద్భుతమైన విజయాన్ని వాళ్ళకి అందించబోతున్నారు. మీరు ఏమంటున్నారు, కాంగ్రెస్ సోదరులు ఏమంటున్నారు, పార్లమెంట్ లో పెద్ద పంచాయతీ అందరూ ఒప్పుకోవాలంటారు. బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్
టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ Yes, final. Right. నాగేష్ గారు చెప్పండి. ఒకటే ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి ఎన్నికలను ఎప్పుడు కూడా 100% ఉండదు. ఏ రాష్ట్రంలో ఎన్నికల ఇంపాక్ట్ ఆ రాష్ట్రాల్లో ఉంటుంది. ఉదాంతం వేరు కర్ణాటకలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ప్రభుత్వాలు చేంజ్ అయితే ఖచ్చితంగా మారుతుంది. అక్కడ రెండోసారి వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా లేని సిచువేషన్స్ ఇవాళ ఉన్నాయి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వాళ్ళకు ప్రత్యామ్నాయ శక్తిగా వాళ్ళ బీజేపీ కనపడుతున్నది, నరేంద్ర మోడీ నాయకత్వం కనపడుతున్నది. స్వచ్ఛమైనటువంటి పాలన ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, తెలంగాణ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారంటే, ప్రజలు మార్పు ఎట్లా కోరుకుంటున్నారంటే ఒక అవినీతి లేనటువంటి పాలన కావాలి, ఒక అక్రమ ప్రజలు కోరుకునేటువంటి పాలన ఎవరిది అనేది ఒకసారి ప్రభుత్వం మార్పు ఇస్తుంది. చెప్పండి కుమార్ గారు నాగేష్ గారు చెప్పండి. తెలంగాణ ప్రజానికం కానివ్వండి, ఇండియన్ ప్రజానికం కానివ్వండి, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ కోరుకుంటున్నారు అంటున్నారు. అదే జరిగింది కర్ణాటకలో 40% కమిషన్ డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడ ఉందన్న గారు ఈ రోజు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ దోపిడీ చేసుకుని లాక్కున్న ప్రభుత్వం అది, మహారాష్ట్రలో కాంగ్రెస్ దానికి లాక్కున్నారు. వీళ్ళు ప్రజాస్వామ్యతంగా పరిపాలన అందిస్తారా బీజేపీ? ఇంకో క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్ ఏందన్న గారు, ఇక్కడ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని ఎందుకు నమ్మాలి అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ని ఎందుకు నమ్మాలంటే బీజేపీ ఇచ్చింది ఏమీ లేదు. తెలంగాణ సమాజానికి ఇన్ని బహిరంగ సభలు పెట్టిర్రు, ఇచ్చింది ఏంది చెప్పండి రా స్వామి అంటే ఇంతవరకు చెప్పలేదు. కరప్షన్ ఉంది అన్నారు కాళేశ్వరంలో, ఏది పట్టుబట్టండి, ఎవరు కరప్షన్ చేశాను ఆ గవర్నమెంట్ మీద దాడి చేయండి. ఇంకోటి లిక్కర్ స్కామ్ లో అవినీతి జరిగింది అన్నారు, ఢిల్లీకి తీసుకెళ్లారు, ఎక్కడున్నారని మీ చిత్తశుద్ధి? బండే సంజయ్ గారు A1 గా ఉన్నారు, జైల్లో ఉన్నారా ఈ రోజు బీజేపీ నుంచి? అంటే వీళ్ళిద్దరు ఒకటి. ఏ విధంగా అన్న గారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు, పిసిసి డంకేకి చోట్పే అన్నారు, ఏది బీఆర్ఎస్ కాకి గోడ మీద కూడా వాళ్ళ నియమని. ఫైనల్ గా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అంటారు. డెఫినెట్ గా ఇందాక ఒప్పుకున్నారు కేసీఆర్ లో కూడా ఫండ్లు థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. సో మొత్తంగా రాబోతున్న ఎన్నికల సమయానికి సంబంధించి పార్టీలు మాత్రం రెండు పొత్తుగానే ఉన్నాయి అని చెప్పేసి అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి. అసలు పొత్తుగా ఉన్నటువంటి పార్టీలు ఏది అనేది ఎన్నికల ముందు వరకు కూడా సస్పెన్షన్లో కొనసాగేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ పార్టీలు మాత్రం 100 సీట్లు అధికార పార్టీ అంటుంది, 80 సీట్లు మాయే అంటూ కాంగ్రెస్ చెప్తా ఉంది. అసలు ఎవరితో సంబంధం లేదు, సీట్లన్నీ మాయే అంటూ బీజేపీ చెప్తా ఉంది. బట్ గెలిచేది ఎవరు, ప్రజలు ఎవరిని నిర్ణయించబోతా ఉన్నారు? రాబోతున్నటువంటి ఈ 5 నెలలు మొత్తం కూడా పార్టీలన్నీ కూడా ప్రజల వైపు మరలబోతా ఉన్నాయి. నియోజకవర్గాలలో ఫోకస్ పెంచుతా ఉన్నాయి, హామీల వర్షాన్ని కురిపించబోతా ఉన్నాయి. ఈ హామీలతో మరి ప్రజలకు ఒరిగేది ఎంత? ఇంతవరకు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయి, ఇక రాబోతున్నటువంటి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతా ఉంది? నెక్స్ట్ డిబేట్ పైన మళ్ళీ వెళ్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.